హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. మనము మనోవిజ్ఞాన శాస్త్రాలకు సంబంధించి సైకాలజీ సంబంధించి కొన్ని పితామహుల పేర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆ పితామహులు ఎవరు ఏమిటి అనేది ఇక్కడ వివరించడం జరుగుతుంది ఇప్పుడు మీకు. ఓకేనా సార్? మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విల్హెల్మ్ వుంట్, జర్మనీ దేశానికి చెందిన విల్హెల్మ్ వుంట్ అనేవాడు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడుగా పిలువబడుతున్నాడు. అదేవిధంగా బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తామంటే స్టాన్లీ హాల్. బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిని ఎవరిని పిలుస్తామంటే స్టాన్లీ హాల్ అని పిలుస్తాం. వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తామంటే జీన్ పియాజే. వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తామంటే జీన్ పియాజేను సంబోధించడం జరుగుతుంది. అదేవిధంగా మూర్తిమత్వ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తామంటే గోర్డాన్ ఆల్ పోర్టు అనేటువంటి వ్యక్తిని మూర్తిమత్వ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిగా పిలుస్తాం. నెక్స్ట్ సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిని ఎవరిని పిలుస్తాం? సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిని కోర్ట్ లెనిన్ అనేటువంటి వ్యక్తిని పిలవడం జరుగుతుంది. కోర్ట్ లెనిన్ అని పిలుస్తాం. జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరిని పిలుస్తాం అంటే థార్నోడైక్. జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరిని పిలుస్తాం? థార్నోడైక్. అదేవిధంగా అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిని ఎవరిని పిలుస్తామంటే విలియం జేమ్స్. అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిని ఎవరిని పిలుస్తామంటే విలియం జేమ్స్. మరొకసారి చూడండి సార్. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విల్హెల్మ్ వుంట్, జర్మనీ దేశం. బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు స్టాన్లీ హాల్. వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు జీన్ పియాజే. మూర్తిమత్వ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు గోర్డాన్ ఆల్పోర్ట్. సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు కోర్ట్ లెనిన్. జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు థార్నోడైక్. అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విలియం జేమ్స్ను పిలవడం జరుగుతుంది.